మన ఛానల్లో ఆల్రెడీ ఉన్న వీడియోస్ని తనుజ చూసింది, ఆ కామెంట్స్ కూడా చూసింది. మళ్ళీ చెప్తున్నా, తను ఖచ్చితంగా ఈ వీడియో కామెంట్స్ కూడా చూస్తుంది. తన ఎలిమినేషన్ ఎలా జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు, తను తెలుసుకోవాలనుకుంటుంది. అందుకే కామెంట్ చేయండి. న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది. తనుజ యొక్క ఎలిమినేషన్ బిగ్ బాస్ హౌస్లో సీజన్ 9 రన్నరప్గా తాను బయటికి రావడం అనేది న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది. రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. కనీసం 3000 కామెంట్లు టార్గెట్. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు. బిగ్ బాస్ హౌస్లో దాదాపు 8 to 11 వారాలుగా ఒక టాప్లో నిలిచినటువంటి తనూజ ఒక్కసారిగా కళ్యాణ్ అనే వ్యక్తి యొక్క డామినేషన్ని తట్టుకోలేక 1% మార్జిన్తో ఆఖరికి రన్నరప్ అయిపోయి ఓడిపోయింది. ఒక పక్క 20 లక్షల ఆఫర్ని కోల్పోయింది, ధీమన్కి వచ్చిన 15 లక్షల ఆఫర్ని కోల్పోయింది. బిగ్ బాస్ హౌస్లోకి గోల్డెన్ సూట్ కేసుతో వచ్చిన నాగార్జున ఇచ్చిన 25 లక్షల ఆఫర్ని కూడా ఆమె తీసుకోకుండా వెనక్కి నెట్టబడింది. ఇది నిజంగా ఒక షాకింగ్ థింగ్ అని చెప్పుకోవాలి. సో ఆ తర్వాత జరుగుతున్నటువంటి కథ, బిగ్ బాస్ బజ్ కూడా లేట్గా రిలీజ్ చేశారు. ఈరోజు అది టెలికాస్ట్ అవుతుంది. ఈ బజ్కి సంబంధించిన ప్రోమో కూడా చూస్తే ఇంట్రెస్టింగ్ విషయాలు అడిగాడు. ఒక ఆడపులి ఎందుకు ఒక పంజరంలో ఇరుక్కుపోయింది, నాన్న అని పిలుస్తావు ఒకసారి నువ్వు ఆయన్ని, ఇంకోసారి ఏమో బర్నీ సార్ అని పిలుస్తావు ఎందుకు అని అడిగితే బాగా చెప్పింది ఆన్సర్. గేమ్ పరంగా బర్నీ సార్, పర్సనల్గా అయితే ఆయన నాన్న, బయటకు వచ్చిన రోజు ఆయన నాన్న అని పిలిచానని, చాలా ఇష్టం నాకు ఆయన అంటే అని చెప్పింది. అండ్ అవకాశవాదివి నువ్వు చాలా అవకాశవాదిగా బిహేవ్ చేసావు అని అడిగిన సందర్భాన్ని కూడా చాలా బాగా చెప్పింది. నేనే నిజంగా అవకాశవాదిని, సెల్ఫిష్ని, నేనే కనుక స్వార్థపరురాలనైతే కిందకి డౌన్ఫాల్ అయిపోతున్నటువంటి వ్యక్తిని, అంటే ఇండైరెక్ట్గా కళ్యాణ్ గురించి, పొటెన్షియల్ ఉండి కిందకి డౌన్ఫాల్ అవుతున్న వ్యక్తి వేరు, పొటెన్షియల్ లేక డౌన్ఫాల్ అవుతున్న వ్యక్తి వేరు. పొటెన్షియల్ లేక డౌన్ఫాల్ అయిపోతుంటే ఆ వ్యక్తిని, అమ్మాయినో అబ్బాయినో నేను పైకి తీసుకోవాల్సిన అవసరం లేదు, సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు నాకు అసలు పోటీయే కాదు, వాళ్ళ గురించి నేను పట్టించుకోను. కానీ పొటెన్షియల్ ఉండి డౌన్ఫాల్ అవుతున్నటువంటి వ్యక్తి, నాకు పోటీ అని తెలిసినా సరే డౌన్ఫాల్ ఉన్న వ్యక్తిని పైకి ఎందుకు తీసుకొస్తాను నేను అవకాశవాదిని అయితే? వచ్చిన అవకాశాన్ని వాడుకునేవాళ్ళు కదా అవకాశవాది అయితే. కానీ నేను అట్లా చేయలేదు కదా. నేను చాలా పర్ఫెక్ట్గా కళ్యాణ్ పైకి రావాలని, గెలవాలని, గెలిచే పొటెన్షియల్ ఉన్న వ్యక్తి ఉందని, టాప్ 5, టాప్ 2, టాప్ 3, అవసరమైతే విన్నర్ అయ్యే పొటెన్షియల్ కంప్లీట్గా ఉన్న వ్యక్తిని నేనే చెప్పాను. ఈ హౌస్లో మీకు కాకుండా వేరే వాళ్ళకి గెలుపు సాధ్యమని, ట్రోఫీ ఎత్తగలరని ఎవరో మీరు గెస్ చేయండి, లేదా మీ ఉద్దేశంలో ఎవరు అని అడిగితే ఎవ్వరూ చెప్పలేకపోయినటువంటి పేరు కళ్యాణ్ పడాలని నేను చెప్పాను. ఈరోజు అతనే విన్నర్ అయ్యాడు చూసుకోండి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. అయితే బయట కళ్యాణ్ వర్సెస్ తనూజ ఏ లెవెల్లో నడిచిందో తెలుసు. ఇప్పుడు బయటకు వచ్చిన తనూజ మీద కూడా రకరకాల ఎలిగేషన్స్ నడుస్తున్నాయి. కళ్యాణ్ పేరు మీద నడుస్తున్నాయి, ఇమాన్యుయల్ పేరు మీద నడుస్తున్నాయి, ఇట్లా రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి. అయితే వీటన్నిటిని ఫేస్ చేయాలి తనూజ అంటున్నారు ఆమె అభిమానులు. త్వరలో దీని మీద ఒక డీమన్ పవన్ ఆల్రెడీ పెట్టాడు ప్రెస్ మీట్, కళ్యాణ్ కూడా పెట్టబోతున్నాడు. తనూజ కూడా ఒక స్ట్రాంగ్ ప్రెస్ మీట్కి రాబోతుందని, ఈ ప్రెస్ మీట్లో ఆమె రకరకాల విషయాల్ని, ఆడియన్స్ అడిగిన ప్రశ్నలు కావచ్చు, యూట్యూబ్ వాళ్ళు అడిగినవి కావచ్చు, జర్నలిస్టులు, మెయిన్ స్ట్రీమ్ మీడియా అడిగినవి కావచ్చు, వీటన్నిటి మీద ఒక స్ట్రాంగ్ సమాధానం చెప్పడం కోసం ఆమె త్వరలోనే మీడియా ముందుకు రాబోతున్నారని, ఒక అర్జెంట్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారని తెలుస్తుంది. సో ప్రజలు ఏమనుకుంటున్నారో ఆమె గురించి తెలియాలి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆమె ఎలిమినేషన్ హౌస్లోంచి న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది, రెండిట్లో కామెంట్ చేయండి.